రాజేష్ అన్న. ఏం చేస్తుంటారు మీరు? నేను పార్కింగ్ అన్న. ఎక్కడ ఏరియా మీది? విజయవాడ. ఎలా ఉంది అసలు అధికారంలోకి వచ్చి 100 రోజులు ఏబోతుంది కూటమి, ఎలా అనిపించింది అసలు ఈ ప్రభుత్వం? అన్న వచ్చింది ఈ మధ్య వచ్చినా కానీ వరదల్లో ఎంతమంది ఎంత బాధపడుతున్నా కానీ 70 సంవత్సరాలు వేసుకుందామన్నా. ఆయన ఆ వయసులో కూడా అర్ధరాత్రి 2:30కి ఆయన వచ్చి అక్కడ సేవ చేసే అవసరం లేదు. ఈ జగన్ అయితే మన ఇక్కడ ప్యాలెస్లో కూర్చొని అది ఇచ్చేయండి అది పేకండి ఇది పేకండి అంటాడు. మా చంద్రబాబు అలా కాదు, డైరెక్ట్గా లైవ్లోకి వెళ్తాడు, ఏదైనా చేయగలడు. అలాంటి సత్తా ఉన్న మగాడు మా ఓడు. అలాంటి మగాడు గురించి మళ్ళీ మాటలు చెప్పకూడదు. మనకి ఇప్పుడే కదా ప్రభుత్వం వచ్చింది, ఇంకా చేయాలి. అప్పుడే వచ్చినా కానీ ఏ రోజు ఇక్కడ ఎంతమందికి జరుగుతున్నా కానీ మన వరదలు వచ్చాయి అన్నీ వచ్చినా కానీ తను వచ్చిన ప్రతి ఒక్కరికి ఫుడ్ ఇది లోటని లేదన్న. ఒక బండి రిపేర్ అయినా కానీ ఏదైనా కానీ ప్రతి ఒక్కరికి ఏం చెప్తున్నాడు, ఇన్సూరెన్స్ ఇప్పిస్తా, అన్నీ ఇప్పిస్తా, నేనున్నా అని చెప్పి భరోసా ఇచ్చాడు అతను. దట్ ఈస్ చంద్రబాబు. ఏమంటారు? సూపర్ అన్న. ఇప్పుడు ఏంటంటే అన్న ఒకటి చెప్తా, ఒకటి బాబు ఒకటన్నా. తను ఏమంటాడంటే వరదల్లో అన్ని బండ్లు అన్ని నష్టాలకు వచ్చినా కానీ ఏమంటున్నాడు, మీ బండ్లకు కూడా నేను రిపేర్లు ఇన్సూరెన్స్ నేను చేపిస్తాను, మీ బండ్లకు నేను ఉన్నాను అన్నాడు. కానీ తను వదిలేలా. అలానే అర్ధరాత్రి 2ంటికి వచ్చి కూడా తనేమంటున్నాడు, నేను చూసుకున్నా, నేను మీకున్నా, ఒకళ్ళ మాటలు నమ్మొద్దు. మొన్న బుడిమేర వారు తెగిందని ఇవన్నీ పుకార్లు వచ్చాయి. ఎందుకు వచ్చాయి? మళ్ళీ వైసీపీ వాళ్ళే కావాలని ఈ పుకార్లన్నీ పుట్టించి కేవలం వీటి కోసమే చేసి ఏంటంటే ఏదోటి చేయాలి, ఏదోటి పుకారు పుట్టించాలి, ఈ ప్రభుత్వాన్ని ఎలాగోలా ఏదోటి చేయాలి, కూల్చేయాలి, ఇవన్నీ చేయాలని చెప్పి చేస్తున్నారే. కానీ మనం ప్రజలను ఎలా కాపాడాలి, ఏంటి మన ప్రజలేంటి, మనం ఏంటి అని ఒక్కళ్ళని ఆలోచించారా? ఆయన వయసు అంతన్నా. ఆయన వయసుకి ఆయన వచ్చి అర్ధరాత్రి 2ంటికి 3ంటికి ఏందన్న ఆయన తిరిగేది బోట్లలో. ఏంటన్నది? అవన్నీ రూమర్లు. ఏందన్నా ఆ వయసులో ఆయన వచ్చి ఇంత చేస్తున్నాడంటే ఎంత ఇచ్చేయాలన్నా. కేవలం జగన్ ఇదంతా తన పబ్లిసిటీ కోసం ఇదంతా చేసుకుంటున్నాడు. వాడేమో వేరే దేశాలకు వెళ్తానికేమో ఫ్లైట్లో 50 కోట్లు 30 కోట్లు అని చెప్పి వెళ్ళిపోతాడు. మొన్న అధికారం పోగం లేనిది జనరల్ ఫ్లైట్ అంట. ఏం ఫ్లైట్ అది? జనరల్ ఫ్లైటా? ఏదో నార్మల్ ఫ్లైట్లు బొక్కల ఫ్లైట్లో వెళ్తున్నాడు. ఏందన్నా వాడు నాయకుడు అన్న? చంద్రబాబు అన్న నాయకుడు అంటే ఈ 5 ఏళ్ళు అన్న, ఈ 5 ఏళ్ళు ఒక్క డెవలప్మెంట్ చూపిమన్న. పథకాలు పంచాడన్న ఎవరినన్నా జనాల్ని మోసం చేయడానికి, జనాల్ని ఏంటంటే సోమరిపోతులు చేయడానికి. బటన్ నొక్కుతున్నా వచ్చేస్తున్నాయి, బటన్ నొక్కా ఇదిగో డైరెక్ట్గా మీ ఓడికి. ఏందన్నా ఎవడన్నా వాడు తప్పన్నది తప్పు. ఎందుకంటే నువ్వు డబ్బులు పంపించడానికి ఉపయోగపడేలా ఉండాలి. అది ఎక్కడిచ్చాడన్నా? ఎవడికిచ్చాడు? ఎక్కడిచ్చాడు? వాడు ₹1 కోటి విరాళం అన్నాడు. ఎవడికిచ్చాడు? ఎవడికి ఇవ్వాలా వాడే. ఇప్పుడు అన్నా నేను 2 కోట్లు ఇస్తున్నా అంట పార్టీకి, విరాళం ఇవ్వండి డబ్బులు. నేను చెప్తా మాట, నాకో మాట ఉందన్న. ఇప్పుడు కెమెరా ఉంది ఎదురుగా, నేను 2 కోట్లు ఇస్తున్నానయ్యా అంతే, అయిపోయింది. తీసుకున్నారు, అయిపోయింది. గవర్నమెంట్కి వచ్చింది. గవర్నమెంట్కి నేను 2 కోట్లు ఇస్తా. నేను కామన్ మ్యాన్ అన్న, నేను పని చేసుకొని బతికేవాడిని, నేను 2 కోట్లు ఇస్తా. జగన్ వచ్చేమ్మను. ఏంటంటే అన్న ఇదంతా డ్రామా. ఆయన 5 ఏళ్ళు చేసిన పాలన ఏముందన్న? పిచ్చి మందమ్మి పిచ్చి చేసి జనాలని పిచ్చోళ్ళని చేసి ఇలా చేస్తారు. ఒక రాష్ట్రం డెవలప్మెంట్ అయిందన్న. 10 ఏళ్ళు మనం 20 ఏళ్ళు మనం వెనక్కి వెళ్ళామన్నా. జాబ్ల కోసం మనం ఇక్కడి నుంచి వేరే రాష్ట్రాలకు వెళ్ళాల్సి వస్తుంది. ఏమన్నది? మన చదువుకున్న కుర్రోళ్ళు ఏంది, ఎంత పరిస్థితి ఏంటి, ఒకటన్నా కొద్దిగా ఆలోచించుకోవాలి జనాలు. అలాంటి కేడి నా కొడుకుని మనం ఇక్కడ ఎప్పుడు పెట్టుకోకూడదు, ఉంచుకోకూడదు కూడా. చాలా హ్యాపీగా ఉందన్న. ఇప్పుడు పేదోడు ఎంత హ్యాపీగా తింటున్నాడు తెలుసా? ₹5 అన్నం అన్న. ఆడు వచ్చాడు, తప్పులేదు. రాజన్న ఆయన పెద్దోడు, ఆయన చేసిన దానికి వీడికి ఓట్లేసి గెలిపిస్తే వచ్చినమ్మటే రాజన్న క్యాంటీన్ అన్నాడు, ఇయ్యి అన్నాడు, ఓపెన్ చేశాడు కానీ వదిలిదింగాడు. ఇప్పుడు చంద్రబాబు ఒకటే అన్నాడు, అన్న క్యాంటీన్లు రాగానే వచ్చినమ్మటే ఏం చేశాడు, అన్న క్యాంటీన్లు ఓపెన్ చేశాడు. సరే ఇంకా టైం ఉంది, మనం వచ్చి మొన్నే కదా 3 నెలలే కదా అయింది.
వచ్చినమ్మటే ఇది చేయలేదు ఇది చేయలేదు ఏమంటాడు మమ్మ దా నీకు 17 ఏందన్నా టైం ఉంది కదా, ఇప్పుడే కదా, మొన్నే వచ్చాడు, అప్పుడే ఇవన్నీ జరుగుతున్నాయి, అనవసరంగా జరగాలని జరిగాయి. నీకు 15 ఏందన్నా ఇది తప్పు కదా, అది చాలా తప్పు. బ్యారేజ్ ఏంటన్న ఇది నాన్న సంకలనం ఆగుతా వాళ్ళు బ్యారేజ్ మీద బోట్లు తీస్తూ ఉంటే దానికి కూడా ఇది రాజకీయం చేస్తున్నారు. ఎంత తప్పన్నది. ఈ రోజు కన్నా ఒకటే చెప్తానా, చంద్రబాబు గారు చేసింది 100% కరెక్ట్ అన్నా. ఎందుకంటే ఇదిగో ప్రజలు 5 రూపాయలు అన్నం అన్నా, ఇప్పుడు రోడ్డు మీద ఉన్నాడు ఒక అడుక్కునే వాళ్ళు ఎవరొకరన్నా ఉంటారు, 5 రూపాయల భోజనం తింటున్నారంటే అది ఎవరిదయ్యా? చంద్రబాబు గారి దయ్యా. ఏంటంటే జై చంద్రబాబు. ఎందుకంటే అన్న ఎక్కడ మళ్ళీ ఇంకో పాయింట్ చెప్తా, మన జగన్ వచ్చినప్పుడు కూడా ఈ 5 రూపాయల భోజనం ఒక్కసారి కూడా పెట్టలా. సరే పెట్టమని దాని గురించి వదిలి నువ్వు పెట్టే వాళ్ళని కూడా విమర్శించడం ఏంటన్నా, తప్పు కదా అది. ఆయన 5 రూపాయలకు భోజనం పెడతానంటే నువ్వు గొప్పగా మెచ్చుకో, నీ చేత కాలేదు నేను చేయలేను అని చెప్పు, అంతేగాని బాబు ఇదిగో నీకు చేత కాలేదు నువ్వు చెయ్యని చెప్పు, అంతేగాని ఆయన మగోళ్ళలాగా చేసి చూపించాడు 5 రూపాయల. ఈ రోజు కన్నా ఈ రోజు నేను పేపర్ చదివా, న్యూస్ నేను టీవీ 9లో చూసా, మరో 100 క్యాంటీన్లు పెంచాడంట. ఆయనకి ఏం అవసరం అన్నా, అవసరం వదిలింగాలి, వదిలి దింగేవాడు కూడా. కానీ మన రాష్ట్ర ప్రజలు, మన ప్రజలు, నా ప్రజలు అనుకున్నాడు. నా అమరావతి ఈరోజు మళ్ళీ న్యూస్ చూసా మార్నింగ్, నా అమరావతి గురించి ఒక్కలన్నా కానీ నేను ఒప్పుకొని అన్నాడు. ఎందుకన్నాడు? నా రాష్ట్రం బాగుండాలి, నా అమరావతి బాగుండాలి, నా ప్రజలు బాగుండాలి అనుకున్న మనిషి చంద్రబాబు అన్న. ఈ కేడి నా కొడుకు వచ్చి ఇన్ని మాటలు చెప్తుంటే బాబు నీకు 15,000 నీకు 10 టైం వస్తుందన్న, రాగానే ఏమన్నా ఒకరికి కోటి రూపాయలు పెంచాడా? లేదు కదా. సరే మనిషికి ఏమన్నా కాదు కదా, ఒక టైం వస్తుంది, ఒక సందర్భం వస్తుంది, పెద్ద ఒక టైం ఉంటుంది, ఆ టైం ప్రకారం అన్నీ చేయాలి. కానీ ఏదో వచ్చి నీకు 15 ఏందన్నది కామెడీ కదా. టైం ఉంది, ప్రాసెస్ ఉంది, ఇప్పుడే వచ్చాడు, దానికంటూ ఒక లెక్క ఉంటుంది, గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్ చేయాల్సింది ఉంది, అన్నీ చాలా ఉంటాయి. వచ్చిన అమ్మటే నీకు 15 అమ్మమ్మ ఇట్రా ఏంది తప్పు. తప్పు చేస్తే ఎవరినైనా చేస్తాడన్నా, మా ప్రభుత్వం అంటేనే అది. తప్పు చేస్తే ఐపీఎస్ కాదు, ఐఏఎస్ కాదన్నా, ఎవ్వడైనా సరే మా ప్రభుత్వంలో తప్పు చేశాడంటే వాటి తాట తీసి వదిలేస్తానే. మా ప్రభుత్వం అదన్నా. సూపర్ 6 సూపర్ అన్నా. సూపర్ 6 అంటావా? మా బాబు గారు ఇప్పుడే వచ్చి 3 నెలలు అవుతుంది, మాకు ఇంకా టైం ఉంది. వచ్చిన 3 నెలల్లోనే అంతా మీకు అంతా సూపర్ 6లు 7 6లు చేయమంటే కాదుగా. టైం ఉంది, అన్నీ చేస్తాడు, దానికి టైం ఉంది, చేసి చూపిస్తాడు కూడా. మీరు ఇంకా టైం అవ్వకముందే మీ ఇష్టం వచ్చేది మాట్లాడితే అవ్వదు.